సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెండ్ వేటు పడింది. కేపీహెచ్పీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని కేపీహెచ్పీ ఇన్స్పెక్టర్ను సిపి సస్పెండ్ చేశారు. భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకుని వ్యక్తిని చితక బాదినట్టు పోలీసు అధికారులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇక ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఒక కేసు విషయంలో సరిగ్గా విచారణ చేపట్టలేదు అనే కారణంతో ఆయన్ని సిపి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరువురి సస్పెన్షన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు కూడా జారీ జరిగింది. ఇందులో ప్రధానంగా కేపీహెచ్పీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్ తో పాటు శంషాబాద్ ఆర్టీఐ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. అయితే కేపీహెచ్పీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంకట్ అక్రమంగా ఒక వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అది కూడా భార్యాభర్తకు సంబంధించి వివాహ సంబంధించిన కేసులో అతను ఇన్స్పెక్టర్ చితకబడ్డాడు వచ్చింది. దానికి సంబంధించి సరైనటువంటి నిబంధనలు పాటించాలంటూ కూడా ఇన్స్పెక్టర్ వెంకట్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక కేసు విషయంలో సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరపడానికి కారణంగానే అతన్ని కూడా సస్పెండ్ చేస్తూ అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు కూడా చేస్తారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం అలాంటి వారిని ప్రత్యక్షంగా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే అవినాష్ మహంతి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఎవరైతే కేసెస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నటువంటి వారందరూ కూడా వారి కేసు వివరాలు తీసుకోవాలి, త్వరగతిన వారి విచారణ కంప్లీట్ చేయాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం అవినాష్ మహంతి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.